ఏంటట్లా చూస్తున్నావయ్యా? ఒక్క క్షణం నేను రాకపోయింటే ఏమయ్యుండేదయ్యా? మళ్ళీ నువ్వు ఇలాంటి పని చేయనని నమ్మితొట్టే. బిడ్డ అయ్యా, ఎవరైతే నీ మీద నింద వేసిండ్రో వాళ్ల నోటితోనే నీకు క్షమాపణ చెప్పిస్తాను. నీ ముందు తల దించుకునేలా చేస్తాను. నువ్వు నలుగురిలో ఇప్పట్లా తిరిగేలా చేస్తాను. ఈ సౌందర్య అనుకుంటే చేసి తీరుతుంది. ఇక వదిలే బిడ్డ. నీకు క్షమాపణ చెప్పించినాకే వదిలేస్తా. నువ్వన్నట్టుగా ఈ వీధిలో ఇట్లాంటి వాళ్ళ మధ్య ఉండడం కన్నా వేరే వీధికి వెళ్ళిపోవడమే మంచిదయ్యా. కాని ఇక్కడ్నుంచి వెళ్లే ముందు నువ్వు ఏ తప్పు చేయలేదని, నీ మీద నింద వేశారని అందరికీ తెలియాలి. తెలిసేలా చేస్తాను. సరసు, మీ ఆయనకి స్నానం చేయించు. దేవుడికి మైల పడితే చేస్తారుగా, ఆ విధంగా. ఆ రాక్షసుల సంగతి నేను చూసుకుంటాను. రాయ్యా రా. పొద్దున్నే శుభవార్త వచ్చిందే. లిఫ్ట్ చేయకుండా ఎలా చెప్పగలం? మనవాళ్లే కాల్ చేస్తున్నారే. మనవాళ్లే. హలో, మీ కోరిక నెరవేరిందమ్మా. అందరూ చూస్తుండగానే వాడి చెంప చెళ్ళుమనిపించారమ్మా. ఇంకా కనపడితే వాళ్ల మొహం మీద ఉమ్మేస్తారమ్మా. ఇంట్లో నుండి బయటికి రాడు, ఉరివేసుకుని చస్తాడేమోనమ్మా. అదే నిజమైతే రెండింతలిస్తాను. కాని అంత సులభంగా వాడు చావడు. చావనివ్వను. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. బంగారు నగలు కొట్టేశారని రచ్చ రచ్చ చేసేయండి. ఆ సౌందర్యని పోలీసులు ఈడ్చుకుంటూ పోవాలి. అవమాన భారంతో ఆ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవాలి. రెండింతలు ఇస్తానన్నారు కదమ్మా, తప్పకుండా చేస్తాం. ఒరే గనిగా, చిన్నప్పుడు నా మాటకు ఎదురు తిరిగితేనే నీకు నరకం చూపించాను. ఇప్పుడు చచ్చి నువ్వు నరకానికి పోదుగాని. చైత్ర, ఇక ఏం జరగబోతుందో నువ్వే చూడు. భవానీ, ఇదంతా జరిగితే క్రిష్ బావ నాకు తాళి కట్టకుండానే నా వాడైపోయినట్టే. నువ్వు కలగన్నట్టే ఈ సామ్రాజ్యం మొత్తానికి నేనే పట్టపురాన్నవుతాను. ఆ మహర్దశను చూడాలనే నేను బతికున్నాను. నేను అఖిలక్కలా ఉండాలనుకుంటే కుదర్లేదు. ఆ వైభవాన్ని, వైభోగాన్ని నీలో చూడాలి. అదే నా చివరి కోరిక. నేనా స్థాయిలో ఉంటే నీ గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తాను భవానీ. ఎంజాయ్ చేద్దు. వయసు అస్సలు లెక్కలోకి రాదు. చిన్న వయసులో పార్వతి చచ్చింది. దాని పోలికలతో ఉన్న సౌందర్య కూడా అంతకన్నా చిన్న వయసులోనే కైలాసానికి పోతుంది. అక్కడ పార్వతీ దేవాలను కలిసి భవానీ నన్ను అలా చేసింది, ఇలా చేసింది అని మొత్తుకుంటే లాభమేముంటుంది? మళ్ళీ అలాంటి పోలికలతో ఎవరూ పుట్టరు కదా. అయిపోయింది భవానీ. ఆ సౌందర్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మా కాలేజ్లో కూడా ఒకరోజు హాలిడే ప్రకటిస్తారు. అప్పుడు 5 స్టార్ హోటల్లో పార్టీ చేసుకుందాం. సౌందర్య, సౌందర్య, సౌందర్య.
సౌందర్య ఏమైంది తనకి? పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏయ్ నిన్నే సౌందర్య! 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 ఏయ్ ఆగు. ఏంటి ఏమైంది? పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. వచ్చిపోయే వెహికల్స్ని ఏమీ పట్టించుకోవట్లేదు. ఏం జరుగుతోంది? సౌందర్య! ఏయ్ ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు అభి, తప్పుకుని పోవాలి. నేను అర్జెంటుగా పోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను తీసుకెళ్తాను రా. నేను పోవాలని చెప్పిన కదా, జరుగు. సౌందర్య నువ్వు ఇలా ఉంటే నేనెలా వెళ్ళనిస్తాను? ఏమైందో చెప్పు. మీ నాన్న ఏమైనా అన్నారా? ఏమనలేదు. నన్ను వదిలే అభి. అంతేగాని ఏమైందో చెప్పమన్నమాట. ఎందుకే నన్ను కూడా దూరం పెడుతున్నావు? నువ్వు నీ కుటుంబం నాకు దగ్గర అవుతుందనుకున్నాను, కానీ నువ్వు దూరం చేస్తున్నావు. ఏయ్, ఏమైంది సౌందర్య? సౌందర్య! అభి, ఏయ్, ఏమైంది? ఏడవకు సౌందర్య. అభి, గని నీ పట్టించుకుని చచ్చిపోవాలనుకున్నాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అంకుల్ అంకుల్ ఎందుకు అలా చేస్తాడు? నలుగురి ముందు చెంపదెబ్బ కుట్టించిండ్రు. అందుకే అందుకే చచ్చిపోవాలనుకున్నాడు. ఏయ్, అంకుల్ని కొట్టారా? ఏంటి నువ్వు అనేది? అవునరా, ఎవరో అది గనిని తప్పు పట్టి చెంపదెబ్బ కొట్టింది. దాని గొంతు మీద కత్తి పెట్టి ఎందుకు ఇట్లా చేసినావని నిజం చెప్పించాలని అనిపిస్తుంది. అందుకని ఆవేశపడతావా? దాన్ని ఏదో ఒకటి చేయకపోతే నేను పాగలదాన్ని అయిపోతాను. ఆవేశపడక సౌందర్య. మీ నాన్న గురించి మనకు తెలుసు కదా. అదే కదా అభి, ఏ రోజు ఎవరితోనూ అనిపించుకొని మా అయ్యకు ఎంత అవమానం జరిగితే ఇంకెందుకు బతకడం అని అనుకుంటుండు. మా బస్తీలో అందరూ గనిని గౌరవించేటోళ్ళే. ఇలాంటి కుటుంబం అని ఉదాహరణగా చెప్పుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఇట్లా జరగడంతో గని బతకడం వేస్ట్ అనుకుంటుండు. నువ్వు కూడా వెళ్ళి దాన్ని చంపేస్తావా? చంపేస్తాను. సౌందర్య బాగా ఆలోచించు. ఇన్ని రోజులు లేని గొడవ ఇప్పుడు వచ్చిందంటే అదెవరో కుట్ర పన్నారనిపిస్తోంది. ఒకవేళ చైత్ర గాని వాళ్ళ బామ్మ గాని ఇలా చేయించుంటారంటావా? అవునబి, వాళ్ళు చేయించుంటారు. వాళ్ళు చేయించుంటారు. నన్ను కాలేజ్కి రాకుండా చేయాలని చూసిండ్రు. మా కుటుంబం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని బెదిరించారు కూడా. చైత్ర వాళ్ళ బామ్మ భవానీ గురించి తెలుసుకున్నాను సౌందర్య. చాలా ప్రమాదకరమైన మనిషి. ఇట్లాంటి పనులు చేయించేటోళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. ఆ రాక్షసుల అంతు చూడాలి గాని ఎవరో లేడీస్ని పట్టుకుని కొడితే ఏం లాభం? అలాంటి వాళ్ళు కొట్టించుకుని వెళ్ళిపోతారు. అందరికీ నీతులు చెప్పే అఖిలాండేశ్వరి గారు తన ఇంట్లో వాళ్ళని ఎందుకు దారిలో పెట్టరని అడుగుదాం. ఇలాగే వదిలేస్తే మంచి వాళ్ళని లేకుండా చేస్తారని చెప్దాం. అఖిలాండేశ్వరి మేడం కా? అవును. పెద్దనాన్న పెద్దమ్మలంటే నీకంత ఇష్టం ఉన్నావు కదా గ్రాని. మరెందుకు వాళ్ళని అన్ని రోజులు దూరం పెట్టావు? అప్పుడు చేసిన తప్పుకి
ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాను నాన్న. అందనంత దూరంగా వెళ్ళిపోయారు. ఆ బాధ ఇన్నేళ్లైనా నన్ను వెంటాడుతూనే ఉంది. సారీ గ్రాని, అడగకూడదనుకుని అడిగి బాధ పెడుతున్నాను. పర్వాలేదు నాన్న. హలో, మీరు సొసైటీలో గొప్ప పేరు సంపాదించుకుని ఉండొచ్చు కానీ కొంతమంది దృష్టిలో ఘట్టమునేని కుటుంబం మరీ ఇంతకు దిగజారుతుందా అనుకుంటున్నారు. మిస్టర్, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను మేడం. మీరు తెలుసుకోవాల్సిన నిజం. ఎవరు నువ్వు? పేరు చెప్పమంటారా? చెప్తాను. నాకు భయం లేదు. అభినందన్, 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 అభినందన్. అభినందన్ బాబు, నువ్వా? బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడుతున్నారు మేడం. కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం తెలియని వాళ్ళని కూడా వేధిస్తారు. మీకెంత చెడ్డ పేరు తెలుసా? ఏం జరిగింది? స్నేహితులుగా ఉండాలి, శత్రుత్వం వద్దని కాలేజీ ఫంక్షన్లలో లెక్చర్ ఇస్తారు కానీ మీ వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారనుకోలేదు. ఏం మాట్లాడుతున్నా? ఎవరు అలా చేసింది? సౌందర్యని చైత్ర పెట్టే టార్చర్ గురించి. సౌందర్య? అవును, మాట్లాడండి, మాట్లాడు. హలో మేడం, చెప్పమ్మా. నాతో గొడవ పడమనండి కానీ చైత్ర వాళ్ళ బామ్మ కలిసి నా తండ్రిని నలుగురిలో తలదించుకునేలా చేసిండ్రు. మేము లేని వాళ్ళమే కావచ్చు, కానీ మాకు పరువు మర్యాదలు ఉంటాయి. జరిగిన దానికి ప్రతిఫలమేందో వాళ్ళు కూడా చూస్తారని చెప్పండి. ఇటీవ సౌందర్య మేడం, మీకు కోపం వస్తే మీ వాళ్ళని మార్చుకోవడానికి ఉపయోగించండి. ఉంటాను. భవానీ, చైత్ర! గ్రాని, ఏమైంది? ఎందుకు ఎందుకు ఇలా దిగజారిపోతున్నారు? అసలు మీరు ఇంటి మనుషులేనా? ఏం చేసామక్కా? నార్మల్. ఆడపిల్లని, వాళ్ళ కుటుంబాన్ని హింసించాలని కంకణం కట్టుకున్నారా? సౌందర్య గురించి అయి ఉంటుంది. వాళ్ళనే ఆ ఫ్యామిలీ తలదించుకునే పరిస్థితి కల్పించారు అంటే మీరేదో కుట్ర చేసుంటారు. మేమేం చేయలేదక్కా. చెయ్యకపోతే ఎవరో బయట వాళ్ళు ఫోన్ చేసి మీదొక పరువు మర్యాద గల కుటుంబమేనా, మేనర్స్ తెలుసా లేదా అని అడిగితే ఎలా ఉంటుంది? నేను చేసిన తప్పేంటో చెప్పు గ్రాని. అవునక్కా, ఎవరో చాడీలు చెప్తే నమ్ముతావా? సౌందర్య మాటలు అస్సలు నమ్మకో. మీరు ఏమీ చెయ్యలేదు అని నిరూపిస్తారా? అక్కా, ఏం తప్పు చేయనప్పుడు ఆ సౌందర్యని ఇంటికి పిలిపించండి. ఎవరు తప్పు చేశారో, ఏం జరిగిందో చెప్పిస్తాను. సౌందర్యని ఇక్కడికి తీసుకురావాలా అక్కా? అవును, చైత్ర ఇంట్లో ఉండాలి అంటే 24 గంటల్లో సౌందర్యని తనే తీసుకురావాలి. సౌందర్య కూడా గొడవ పడుతుంది గ్రాని. ఎవరు ఎలాంటి వాళ్ళో నేను తేలుస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అవుట్!
అది గ్రానికి ఫోన్ చేసింది, అందుకే గ్రాని కోప్పడింది. చెయ్యని. ఇంకొద్దిసేపట్లో జైల్లో పెట్టిస్తాను. భయపడిపోయి ఈ ఊరొదిలి పారిపోయేలా చేస్తాను. దాన్ని ఇక్కడికి తీసుకొస్తే మన కొంపలు మునిగిపోతాయి. ముందు దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించు, అప్పుడు గాని దాని పొగరు అణగదు. రండి ఇన్స్పెక్టర్ గారు, ఇదే దాని ఇల్లు. భవానీ అమ్మగారు అంతా చెప్పారు కదండి. అమ్మ ఎవరో చూపించండి, మిగతాది నేను చూసుకుంటాను. ఈ ఇంట్లోనే ఉంటుందండి. అది మామూలు కిలాడి కాదు, మాట్లాడుతూనే నిలువు దోపిడీ చేస్తుంది. ఏమైందమ్మా? నా బంగారం నగలు తీసుకుని గిల్టీ నగలు నా చేతిలో పెట్టారమ్మా. జనాలు సొమ్ము కోసమే పుట్టారమ్మా వీళ్ళు. అయ్యో అవునా? ఎస్ఐ గారు, ఎలాగైనా మీరే నా నగలు నాకు ఇప్పించాలండి. ఏ ఎవరు లోపల? సౌందర్య అంటే ఎవరెక్కడా? బయటకు వస్తారా? నన్నే లోపల రమ్మంటారా? ఎరా పిలుస్తుంటే వినపడతలేదా? లేదా నువ్వు పిలిస్తే నేను రావడం ఏంటో నా బలుపా? అయ్యో అదేం కాదు సార్. సౌందర్య అంటే ఎవరు ఇక్కడ? నా కూతురు సార్. ఎందుకు సార్? గని అంటే నువ్వేనా? ఎక్కడ నీ కూతురు ఎక్కడుందో పిలు. ఎందుకు సార్? నా కూతురు ఏం చేసింది? ఏం చేసిందో తెలీదురా నీకు? తనెవరు? ఏ నీ పేరేంటి? నువ్వేనా సౌందర్య? కాదండి, నా పేరు చంద్రిక. సౌందర్య నా ఫ్రెండ్. ఎక్కడ దాచిపెట్టావరా నీ కూతుర్ని? చెప్పు. నా బిడ్డ ఏం చేసిందయ్యా? మాకేం అర్థం కావట్లేదు. మీకెందుకు అర్థం అవుతుంది? ఎంత బంగారం పోయిందమ్మా? 10 తులాలు పోయిందండి. వీళ్ళ మధ్యలో అమాయకంగా ఉండడం, వీళ్ళనే దోచుకోవడం. స్టేషన్ తీసుకెళ్ళి 4 తగిలిస్తే అప్పుడు నిజాలు కక్కుతారు. పదరా స్టేషన్కి. సార్ 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 వదిలిపెట్టండి మాకేం సార్. తెలియదు సార్. సార్ నమ్మండి సార్, ప్లీజ్. మా మాట నమ్మండి సార్. సార్ రా. సార్ 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 ప్లీజ్ సార్. ఇన్స్పెక్టర్ గారు, మా ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు? వదిలేండి. ఓ ఇదేనా అది? మాటలు మర్యాదగా రానియండి. మర్యాదగా ఇస్తాను. కానిస్టేబుల్ పదవే పోలీస్ స్టేషన్కి. ఆగండమ్మా. నడు. నేనేం తప్పు చేసినాని ఎందుకు స్టేషన్కి రావాలి? ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావే. ఒక్క నిమిషం అలా బయటికి వెళ్ళొచ్చానో లేదో, ఇలా బంగారం నొక్కేసి ఈ గిల్టీ నగలిచ్చి. ఏం మాట్లాడుతున్నావు? మాకేమంత కర్మ పట్టలేదు. పరై వాళ్ళ సొమ్ము కాసుపడే కుటుంబం కాదు మాది. మా ఇంట్లో ఉంది 1 గ్రామ్ గోల్డ్. నీ బంగారం నీకే ఇచ్చేసినాం కదా. కాకి బంగారం ఇచ్చావే నువ్వు. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ దగ్గర ఉన్న నగలు చెక్ చేయండి. ఖచ్చితంగా అవి బంగారమే అయి ఉంటాయి. కానిస్టేబుల్ వెళ్ళి చూడండి. నువ్వు కూడా వెళ్ళి తీసుకునిరా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తా. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? సార్ 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం సార్. దొంగతనాలు చేస్తుంటారా? మేము అలాంటి వాళ్ళం కాదు సార్. పదండి. సిగ్గులేదు ఇలాంటి పనులు చేయడానికి? చాలా పరువుగా బతుకుతున్నాం సార్. అలాంటి పనులు చెయ్యం సార్. చూడండి చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఇవే మా దగ్గరున్న 1 గ్రామ్ గోల్డ్. అది కాదు ఇన్స్పెక్టర్, మాకిచ్చినవి గిల్ట్వి. కావాలంటే చూడండి.